ఆపలేరు. నోబడీ కెన్ స్టాప్ దిస్ ఫ్లో. హల్లెలూయా, హల్లెలూయా. అంకుల్ ప్రైజ్ లార్డ్. అంకుల్ అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్. ఈరోజు మనం ప్రార్థన కొరకు ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనం నుండి 5వ వచనం వరకు చదువుకుందాం. 3 నుండి 5 వరకు. చేత పట్టుకుని ఉన్న వేరు వచ్చి బలిపీఠం ఎదుట నిలువగా, సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠము పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహు ధూపద్రవ్యములు ఇయ్యబడెను. అప్పుడు ఆ ధూపద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరెను. ఆ దూత ధూపార్తిని తీసుకుని బలిపీఠం పైన ఉన్న నిప్పులతో దానిని నింపి భూమి మీద పడవేగా ఉరుములు, ధ్వనులు, మెరుపులు, భూకంపమును కలిగెను. హల్లెలూయా. చాలండి, ఈ మాటల్ని కొంచెం మనం అర్థం చేసుకుందాం. చూడండి, సువర్ణ ధూపార్తి చేత పట్టుకొని ఉన్న ఇంకొక దూత బలిపీఠం ఎదురుగుండా నిలవబడిందట. అక్కడ ఉన్న దూత చేతిలో ఏమి చూస్తున్నాం? సువర్ణ ధూపార్తి. ఆ దాని నుండి సువర్ణ బలిపీఠం పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలపడానికి బహుధూప ద్రవ్యములు ఇయ్యబడ్డాయట. ఆ లెక్కన ఇక్కడి నుంచి వేస్తున్న ధూపం ఎక్కడికి చేరుతుంది? ఇక్కడ బలిపీఠం ఎదురుగుండా నిప్పులు ఉన్నాయి, బలిపీఠం మీద నిప్పులు ఉన్నాయి. లోపల అతి పరిశుద్ధ స్థలం ఎదురుగుండా ధూపార్తి లేదా ధూప వేదిక మీద నుండి ధూపార్తిని పట్టుకొని వస్తున్న అనుభవం. ఇప్పుడు చూడండి, 12 సన్నిధి రొట్టెల పళ్ళ మీద 12 రొట్టెలు ఉంటాయి కదా. 6 రొట్టెలు ఒక పక్క, 6 రొట్టెలు ఒక పక్క, గోత్రాలను 12 గోత్రాలను సూచిస్తూ ఉన్నాయి కదా. వాటి పైన కూడా ధూపార్తులను పెడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. అలాగనే పరలోకంలో జరుగుతున్న దానికి నమూనాగానే ఈ ప్రత్యక్ష గుడారాన్ని భూమి మీద దేవుడు చేయించారు. నిజానికి ఇది అర్థం ఎలా చేసుకోవాలంటే, చూడండి, పెద్దవారైనప్పుడు నిజమైన కార్ని లేదా నిజమైన బండిని, బస్సును కానీ దేన్నైనా సరే, ఒక ట్రావెలింగ్ కోసం ఏదైనా సరే వాడుతున్న దాన్ని మనం నిజముగా దాన్ని వాడతాం. కానీ పిల్లలుగా ఉన్నప్పుడు ఒక బొమ్మని మనం ఇస్తాం. దానికి దీనికి వ్యత్యాసం ఎంత ఉంటుంది? దాంట్లోని డ్రైవర్ ఉంటాడు, దీంట్లోని డ్రైవర్ ఉంటాడు. దానికి 4 చక్రాలు ఉంటాయి, దీనికి 4 చక్రాలు ఉంటాయి. అలాగనే అన్నీ కూడా సేమ్ టు సేమ్, కలర్ సేమ్, అన్నీ సేమ్ ఉంటాయి. కానీ ఆ ఫీల్ ఎంత వచ్చినా సరే నిజముగా ఉన్న కారుకి, బొమ్మ కారుకి ఎంత తేడా ఉంది? అంతే తేడా పరలోకంలో ఉన్న మందిరానికి, పరలోకంలో జరుగుతున్న అర్చనాదులకి, పరలోకంలో జరుగుతున్న ప్రతి కార్యానికి, పరలోకంలో ఉన్న యాజకుడుకు, పరలోకంలో ఉన్న అక్కడ ఉన్న యాజకుడికి, నిరంతరము యాజకుడిగా ఉన్నవానికి, భూమి మీద ఉన్న ప్రత్యక్ష గుడారానికి, అతి పరిశుద్ధ స్థలానికి, ధూపవేదిక కావచ్చు, బలిపీఠానికి కావచ్చు, ఇక్కడున్న యాజకునికి కావచ్చు, అంత తేడా ఉంది. ఎంత తేడా ఉంది? నిజమైన కారు, బొమ్మ కారు ఎంత తేడా ఉందో, పరలోకంలో ఉన్న వాటికి, భూమి మీద ఉన్న వాటికి అంత తేడా ఉంది. నిజమైనది పరిచయం చేయడానికి చిన్నప్పటి నుంచి మనం పిల్లలకి బొమ్మలు ఎలా అయితే ఇచ్చి ఆడుకోవడానికి చెప్తామో, అలా ప్రత్యక్ష గుడారాన్ని కూడా దేవుడు అలవాటు చేశారు. ప్రత్యక్ష గుడారంలో
ముఖ్య ఉద్దేశం పాపం చేసిన తర్వాత ఒక బలి అర్పణ ఇవ్వడం ద్వారా ఆ పాపం కప్పబడుతుందని కదా. దాని అర్థం ఏంటి? మరలా పాపం చెయ్యొద్దని కదా. ఆ పశ్చాత్తాపం రాకుండా ఆచారంగా మారిపోయింది. ఎలా ఆచారంగా మారిపోయింది? గుర్తుపట్టండి. పాపం చేయడం, వచ్చి బలి అర్పించడం, మళ్ళీ వెళ్ళడం, మళ్ళీ పాపం చేయడం, అది పాపము అని గుర్తించడం, మరలా బలి అర్పించడం. నేను బలి ఇచ్చాను కదా అని అది ఆచారబద్ధంగా దాని ముఖ్య ఉద్దేశం మిస్ అయిపోయిన కాలం అది. ఇది ఎలా చెప్తావు అని అనిపిస్తుందా? ఒకసారి ఆలోచించండి. నిజానికి ఒక్కొక్క బలి కోసం పెట్టవలసిన జంతువు ఎక్కడ ఉండాలి? ఇంటిలో పెట్టి వారు తీసుకొని రావాలి. కానీ యాజకులు కలిగించిన వెసులుబాటు గమనించారా? మందిరంలోనే కొనుక్కొని మందిరంలోనే బలి ఇచ్చేటట్టు, అక్కడే గువ్వలు కొని అక్కడే బలి ఇచ్చేటట్టు, అక్కడే పొట్టేలు కొని అక్కడే బలి ఇవ్వడానికి, దూడలు కొని పెయ్యలు కొని అక్కడే బలి ఇవ్వడానికి వెసులుబాటు కలిగించారు. ఎవరు? యాజకులు. అందుకే నా తండ్రి ఇంటిని దొంగల గుహగా చేస్తున్నారని యేసయ్య ఒకసారి కోపపడిన అనుభవం మనం వింటున్నాం, చదువుతున్నాం. దీని అంతటికీ కారణం వారికి ముఖ్య ఉద్దేశం ఆనాడు అర్థం కాలేదు. ఈరోజు మన ముందున్న ప్రశ్న, ఈ ఉద్దేశం నీకు అర్థమైందా? పాప పరిహారార్థ బలి అంటే అది అడ్వాంటేజ్ తీసుకోవడానికి కాదు. ఒకసారి పశ్చాత్తాపడ్డావే దాన్ని విడిచిపెట్టమని అర్థం. ఇది పాపం అని తెలుసుకున్నాం కదా, దాన్ని విడిచిపెట్టమని అర్థం. అన్నిటి కొరకు ఒక్కసారి పాప పరిహారార్థ బలి యేసు ప్రభులో అయిపోయింది కదా, ఇప్పుడు నేను ఏ పాపం చేసినా పర్వాలేదు అని కదలమని కాదు, ప్రతి దుష్టత్వాన్ని విడిచిపెట్టమని. అసలు ఏది విడిచిపెట్టాలో తెలియకపోతే ఏది విడిచిపెడతాం? అందుకే వాక్యం చదివేటప్పుడే మనకి ఏది చెయ్యాలో ఏది చెయ్యొద్దో అర్థమవ్వాలి. ఏది చెయ్యొద్దో చెప్తున్నప్పుడు అది వినే అనుభవం మనకు కావాలి కదా. ధూపవేదికకి దగ్గరికి చేరినప్పుడు నీకేం కావాలో అడుగుతున్నప్పుడు ఆయనకేం కావాలో కూడా వినాలి కదా. ఆ వింటున్న అనుభవంలోనే మనం ఏం చెయ్యాలో ఏం చెయ్యొద్దో మనకు అర్థమవుతుంది. కరుణాపీఠం మీద నుండి, ఆయన ఆజ్ఞల నుండి, ఆయన శాసనముల నుండి, న్యాయ విధుల నుండి మనం ఏం నేర్చుకుంటాం? ఏమి చెయ్యాలో ఏమి వద్దో, దేవునికి ఏది ఇష్టమో ఏది కాదో తెలుసుకుంటున్న సమయం, మనకు అర్థమవ్వాల్సిన విషయం. మీరు ఆలోచించండి, ఏం తెలుసుకుంటున్నాం మనం? ప్రతిదినం ప్రతిసారి ధూపం వేస్తున్న సమయం, దీపం వెలిగించడం కానీ సవరించడం కానీ, దీపంను కాపాడుకుంటున్న అనుభవం కానీ ఉన్నప్పుడు ధూపంలో ఉండాలి. ఈ ధూపం ప్రార్థనలకి సాదృశ్యంగా ఉందని గడిచిన రోజు మనం నేర్చుకున్నాం. ఇప్పుడు చూడండి, పరిశుద్ధులందరి ప్రార్థనలో కలపడానికి బహుధూప ద్రవ్యములు ఇవ్వబడ్డాయట. ఇదంతా జరుగుతుంది ఎక్కడ? భూమి మీద కాదు. భూమి మీద ప్రస్తుతం మందిరం ఉందా? లేదు కదా. రెండవ మందిరం లేదు. మూడో మందిరం కొరకు ఎదురు చూస్తున్నారు. మరి మందిరం లేకుండా ఇవన్నీ ఎలా జరుగుతున్నాయండి? అవును, మందిరం లేకుండానే ఒక్కొక్కరు మనం ఆత్మ సంబంధమైన మందిరములుగా కట్టబడుతున్నాం. ఈ ధూపం మనలో నుండి ప్రభు యొద్దకు చేరవలసిన సమయంలో మనం ఉన్నాం. పరిశుద్ధులందరి ప్రార్థనలు ఆయన సన్నిధికి చేరుతున్నాయి. నిజమైన ప్రార్థన ఆయన సన్నిధికి చేరుతుంది. ఒకసారి ఆలోచించండి, ఒక స్టవ్ మీద ఒక గిన్నె పెట్టామనుకుందాం.
నార్మల్గా ఉడుకుతున్న అన్నం పెట్టామనుకుందాం, అది కొంత సమయం పడుతుంది కదా. దానికి కింద నుంచి పెట్టే మంట సేమ్, కానీ పైన పెడుతున్న మూతతో పెట్టే ప్రెషర్ తక్కువే. కొంచెం ప్రెషర్కి కూడా ఆ మూత ఊగుతూ పక్కకు వస్తుంది, లోపల నుండి ఆవిరి పక్కకి వెళ్ళిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఒక కుక్కర్ పెట్టండి, ఏం జరుగుతుంది? ఆ కుక్కర్లో నుండి విజిల్స్ వస్తాయి, ఉడకవలసిన అన్నం కూడా త్వరగా ఉడికిపోతుంది. అలా అలా మన చుట్టూ ఉన్న పరిస్థితులు, ప్రెషర్ ఎక్కువైందనుకోండి, మనం పెట్టే కూత డైరెక్ట్గా పరలోకానికి చేరుతుంది తెలుసా. కింద నుంచి ఉన్న మంట సేమ్ ఉండొచ్చు, కానీ కొన్నిసార్లు కొన్ని అనుభవాలు ఎవరికి చెప్పుకోలేని పరిస్థితులు. నువ్వు రాత్రంతా పెట్టే మూలుగు ఉంది కదా, అది ఎవరికి చెప్పుకోలేకుండా చుట్టూ మూసేసిన దారులన్నీ మూసేసిన అనుభవం. ఎందుకు తెలుసా? నీ ప్రతి ప్రార్థన ఆయన సన్నిధికి చేరాలని. నాకు మొరపెట్టుము నీకు ఉత్తరం ఇస్తానని చెప్పిన దేవుడు మనం ఎప్పుడు మొరపెట్టాలని ఒక పరిస్థితి కల్పిస్తున్నారా? అది మేలుకే. వారితో వీరితో కంపేర్ చేసుకొని అయ్యో నా పరిస్థితి బాలేదు అని బాధపడకు. నీ పరిస్థితుల్లో నుండి ఒక మొర ఆయనకు గనక పెట్టగలుగుతున్నావా, ఆయన సన్నిధికి నీ ప్రార్థన చేరుతుందని అర్థం. ప్రెషర్ ఎక్కువ ఉందా? అవును. ఆ ప్రెషర్ ఎందుకు అంటే నీ మొర ఇంకా ఎక్కువ దేవునికి చేరడానికే, ఇంకా ఫోర్స్ ఎక్కువ అవ్వడానికే. ఈరోజు పరిస్థితులను చూస్తున్న కోణం మారాలి. ఈరోజు ప్రతి ఉద్దేశం మారాలి. నాకేమీ దేవుడు చెయ్యట్లేదు అనే ఆలోచన రాకూడదు. దేవుడు ఏం చెయ్యబోతున్నారో ఈరోజు మనం చూడబోతున్నాం. అప్పుడట 4వ వచనం చూడండి. అప్పుడు ఆ ధూపద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిపి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరెను. ఇదంతా ఎప్పుడు జరుగుతుందో తెలుసా? 7వ ముద్రను విప్పినప్పుడు. పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉందట. అంతటా నేను దేవుని ఎదుట నిలుచు 7 దూతలను చూచి తిని, వారికి 7 బూరలు ఇయ్యబడెను. అర్థం, 7 బూరలు ఊదడానికి ముందు 7వ ముద్ర ఓపెన్ చేసిన తర్వాత జరుగుతున్న కార్యమే ఇది. ఏంటి? ధూపద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిపి దేవుని సన్నిధికి చేరుతున్న సమయం అది. ఇప్పుడు ఆ ధూపార్తిని తీసుకొని బలిపీఠం మీద ఉన్న నిప్పులతో దాన్ని నింపి భూమి మీద పడవేయగా ఉరుములు, ధ్వనులు, మెరుపులు, భూకంపం కలగబోతున్నాయి. ఆ రోజు కలిగాయి అని చెప్తున్న పరిస్థితులు ఇక మనం చూడబోతున్నాం తెలుసా. అందుకే అలసిపోవద్దు, సొలసిపోవద్దు, సొమ్మసిల్లిపోవద్దు. జరుగుతున్న కార్యం ఒకసారి గమనిద్దాం. ఇది నిజమైన కార్ వంటిది. నిజమైన కార్ అయితే కదులుతుంది, ఎంత దూరమైనా ప్రయాణం చేస్తుంది. బొమ్మ కార్ వెళ్తుందా? వెళ్ళదు కదా. బొమ్మ కారులో ఒక ప్రయాణం చేస్తూ బొమ్మల్నే చూసుకుంటూ ఇదే నిజం అనుకుంటున్న అనుభవం కాకుండా నిజమైన వాటి యందు ఒకసారి మనసు పెడదామా? ఏది తాత్కాలికమో దాన్ని విడిచిపెడదామా? ఏది నిత్యము ఉండబోతుందో దాని వైపు దృష్టి మళ్ళిద్దామా? ఒకసారి ఆలోచిద్దాం. దృశ్యమైనవన్నీ ఎటువంటివి? నిత్యములా, అనిత్యములా? కనిపిస్తున్నవన్నీ అనిత్యములు. అదృశ్యమైనవి అంటే కనపడనివి నిత్యములు. ఇప్పుడు ఆలోచించు, నీ మొర నిత్యమైన వాటి కొరక, అనిత్యమైన వాటి కొరక? దేని కొరకు మొరపెడుతున్నావు? అనిత్యమైనవి ఇవ్వడం దేవునికి తెలుసు. నిత్యమైన వాటి కొరకు మొరపెట్టడానికే ఈ ధూపవేదిక. దీనిని అన్య ధూపద్రవ్యాలతో నింపద్దని ఒక ఆజ్ఞ మనం విన్నాం, గుర్తుందా? ఒకసారి
లేవియాకాండంకి వెళ్దాం రండి. లేవియాకాండం 10వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదవండి, లేదా మొదటి 2 వచనాలు చాలు. అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమ తమ ధూపార్తులను తీసుకుని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యము వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా యెహోవా నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేశారు. వారు యెహోవా సన్నిధిని మృతి పొందిరి. అప్పుడు మోషే అహరోనుతో ఇట్లనెను, ఇది యెహోవా చెప్పిన మాట, నా యొద్ద నుండి వారి యందు నేను నిన్ను పరిశుద్ధపరచుకుందును. నా యొద్ద నుండి వారి యందు నేను నన్ను పరిశుద్ధపరచుకుందును. ప్రజలందరి ఎదుట నన్ను మహిమపరచుకుందును. అహరోను మౌనముగా చాలండి, చాలండి, చాలండి. ఇక్కడ చూడండి, అహరోను కుమారులు ఏం చేశారు? నాదాబు అబీహులు ఏం చేశారు? వారి ధూపార్తులు తీసుకున్నారు, వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యములు వేశారు. కానీ దేవుడు ఆజ్ఞాపించని వేరొక అగ్నిని వారు ఆయన సన్నిధికి తీసుకొచ్చారట. మనం నేర్చుకుంటున్నామే, ఇది ఒక నమూనా అని. ఈ నమూనా విషయంలోనే దేవుడు అంత సీరియస్గా ఉంటే ఇక నిజమైన వాటి కొరకు ఇంకెంత ఆయన సీరియస్గా ఉంటారు? ఆలోచన చేద్దాం. ఆయన సన్నిధిని నిల్చున్నప్పుడు మనం లైట్గా ఏ విషయాల్ని తీసుకోవద్దు, చాలా సీరియస్గా ఉందాం. ఆయన సన్నిధిని నిలబెట్టేటప్పుడు మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా చూసుకుందాం. ఆయన సన్నిధిని క్యారీ చేసే ఒక మందిరంగా మనం మారుతున్నామని గుర్తుపెట్టుకుందాం. క్రీస్తు స్వారూప్యంలోనికి మనం మార్చబడుతున్నామని జాగ్రత్త పడదాం. మునుపున్న విషయముల కంటే ఇప్పుడు ఉన్న విషయముల్లో మరీ ఎక్కువ జాగ్రత్త తీసుకుందాం. అహరోను కుమారులనే దేవుడు స్పేర్ చేయలేదండి. మనల్ని స్పేర్ చేస్తారా? మనం తప్పించుకుంటాం అనుకుంటున్నారా? కృపలో కొట్టుకుపోవచ్చు అనుకుంటున్నారా? లేదు. ఆయన సన్నిధి నుండి వచ్చిన అగ్ని, ఒకసారి ఆలోచించండి, బయలుదేరి వారిని అక్కడే కాల్చేసిందట. ఆయన సన్నిధిని వాళ్ళు మృతి పొందారట. దేవుని యొక్క కృపను నిర్లక్ష్యం చేస్తే ఉగ్రతను రుచి చూడవలసి వస్తుంది కదా. ఆయన ఇచ్చిన గొప్ప అవకాశం ధూపవేదిక. ఆ ధూపవేదికలో వేరొక అగ్నిని కలపద్దు. ఆయన చెప్పని ధూపద్రవ్యాలు కలపద్దు. వాటి యొక్క విలువ పరిశుద్ధుల ప్రార్థనలతో కలుపుతున్న విలువ. దాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. భూమి మీదకి ఆయన పడవేయవలసిన ఆ అగ్నిలో మనమెందుకు కాలిపోవాలి? ఇది ఒక తంత్రమే. గమనించండి. ఇది గ్రహింపులోనికి రావాలి అంటే మన ప్రార్థనలు ఎలా ఉండాలి మనకు అర్థమవ్వాలి. శిష్యులు ఒకసారి యేసు ప్రభుని మాకు ప్రార్థన నేర్పమని అడుగుతున్నారు. అప్పుడు యేసయ్య ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ కొన్ని ఉన్నాయి. పరలోక ప్రార్థన నేర్పిస్తున్న సమయం ఆయన ఒక మాట చెప్తూ ఉన్నారు. రండి వెళ్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 5వ వచనం చూడండి. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు. అర్థమేంటి? ఇదిగో, వేషధారుల వలె ఉంటే జరిగే విషయం ఏంటి? ప్రార్థన చేస్తున్నప్పుడు మన ప్రార్థన వినవలసింది
దేవుడు కదా, మనుష్యులు కాదు కదా. మనుష్యులు చూస్తున్నారని చేస్తున్న ఒక ప్రార్థన ఉంటే అది వేషధారుల ప్రార్థనే. మనుషుల కోసం చేస్తున్న ఒక ప్రార్థన ఉంటే అది వేషధారుల ప్రార్థనే. దానిలో నుండి మనం బయటకు వచ్చేద్దాం. అటువంటి మనస్సు మనకొద్దు. మనుష్యులకు కనబడవలనని సమాజ మందిరముల్లోనూ వీధుల మూలలలోనూ నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టం. వేషధారుల గురించి చెప్తున్న మాట ఇది. వారు తమ ఫలం పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఫలం ఆల్రెడీ పొందేస్తే మళ్ళీ ఫలం ఎలా దొరుకుతుంది? చూడండి, నెల నెల జీతం తీసుకునే సమయం ముందుగానే వాడేస్తే నెల జీతం తీసుకునే సమయంలో పూర్తి జీతం దొరుకుతుందా? దొరకదు కదా. అలా వారి ఫలం ముందే పొందితే వారికి తర్వాత ఏం మిగులుతుంది? ఏమీ మిగలదు. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. ఇది ఒంటరిగా వ్యక్తిగతంగా ఉన్న ప్రార్థనలు. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. మరియు 7వ వచనం, మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. ఆయన పిల్లలమై ఉన్నప్పుడు వ్యర్థమైన మాటలు వచింపాల్సిన అవసరం ఏముంది? విస్తరించి మాట్లాడుట వలన తమ మనవి వినపడునని వారు తలంచుకుంటున్నారు. విషయం ఏంటో డైరెక్ట్గా చెప్తే సరిపోతుంది కదా. చాలా విస్తరించి మాట్లాడి విషయం ఏమీ లేకుండా నేను చాలాసేపు ప్రార్థన చేశాను అనుకుంటే అది అన్య అగ్నియే. ఎంతమంది గ్రహిస్తున్నారు? నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఎలాంటి మనస్తత్వం ఉండాలి? రహస్యమందున్న తండ్రి నీ ప్రార్థన మూలుగు వింటున్నారని ఈరోజు నమ్మకం కలగాలి. నన్నెవరు చూడట్లేదని బాధపడద్దు. నా మొర ఎవరు వినట్లేదని అనుకోవద్దు. నీ ప్రార్థనలన్నీ ఆయన కవిళల్లో దాస్తున్నారు. ఆయన తీసుకుని వెళ్తున్నారు. ప్రతి కన్నీరు ఆయనకి చేరుతుంది. వాటన్నిటినీ కూడా ఆయన పరిశుద్ధుల ప్రార్థనలతో కలుపుతున్నారు. వాటన్నిటికీ ఒక సమయం ఉంది. భూమి మీదకి తీర్పు రాబోతున్న సమయం నీ ప్రార్థనలు కూడా వెలికి తీస్తారు నాన్న. అయితే మనం ఏం ప్రార్థన చేయాలి? మనం ఏం ప్రార్థన చేయాలని చెప్పారో చూడండి. మీరు వారి వలె ఉండద్దు. ఎవరి వలె ఉండద్దు? వేషధారుల వలె ఉండద్దు. సమాజ మందిరముల్లోనూ వీధి మొలల్లోనూ ప్రార్థన చేస్తూ వారికి ఇష్టం వచ్చినట్టుగా అన్యజనుల వలె ప్రార్థన చేసేవారిగా ఉండద్దు. మరి ఏం చెయ్యాలి? 8వ వచనం చూడండి. మీరు మీ తండ్రికి అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. అర్థం, వాటిని అడగద్దనా? ఒక ఉద్యోగంలో పెట్టుకున్నప్పుడు నువ్వు ఎక్కడ పని చేయాలో అవన్నీ నీకు ఇవ్వరా? నువ్వు ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగంలో జాయిన్ అయ్యావనుకో, నువ్వు కంప్యూటర్ మీద పని చేయాలి. నువ్వు కంప్యూటర్ ఇంటి నుంచి తెచ్చుకుంటావా? నిన్ను జాయిన్ చేసుకున్న కంపెనీ వాడు ఇస్తాడా? జాయిన్ చేసుకున్న కంపెనీ వాడే కదా ఇవ్వాలి. అలాగే భూమి మీదకి పంపించిన దేవుడు భూమి మీద మనకు అక్కరగా ఉన్నవేవో ఆయనకి తెలీదా? వాటి గురించిన ప్రార్థనలు చేస్తూ సమయం వ్యర్థం చేసుకోవద్దని ఇక్కడ ఆలోచన. నువ్వు అక్కరగా ఉన్నదేదో దేవుడికి ముందుగానే తెలుసు. మరి ఏం అడగాలయ్యా అంటే కాబట్టి అన్నప్పుడే మిగిలిన వాటన్నిటి అర్థం మనకు అర్థం అవ్వాలి. కాబట్టి మీరు ఇలాగ ప్రార్థన చేయుడి. ఏమని ప్రార్థన చేయాలట? పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక. అయ్యా, మా వలన నీ నామం దూషించబడిన కాలం ఇక చాలు. మా క్రియల వలన నీ నామం దూషించబడిన కాలం ఇక చాలు. మమ్మల్ని బట్టి నీ నామం మహిమపరచబడాలి. మహిమపరచబడడం కోసం ఒక్క మాట
చదువుకుందాం. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చూడండి. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. నీ నామం పరిశుద్ధపరచబడునుగాక అని చెప్పుతున్న సమయం, మనకు అర్థమవ్వాల్సిన విషయం, ఆయన నామం పరిశుద్ధపరచబడాలి అంటే మన క్రియలు ఆయనకు తగినట్టుగా ఉండాలి. ఆయన నామం దూషించబడుతున్న దానికి కారణం మన క్రియలే. అక్కడ మాటను ఎలా ఉపయోగించారో చూడండి. మీ సత్క్రియలను మనుష్యులు చూచి మీ పరలోకపు తండ్రిని మీ పరలోకపు తండ్రిని మహిమపరచాలి. గమనించారా? మనుష్యులు గుర్తుపడతారు మన తండ్రి ఎవరో అని. మనుష్యులు గుర్తుపడతారు మన తండ్రి ఎవరో అని. మన క్రియలను బట్టి ఆయనను దూషించడమా, ఆయనను మహిమపరచడమా జరుగుతుంది. ఈరోజు మనం చేస్తున్న ప్రార్థన ఏమని ఉండాలని యేసు ప్రభు నేర్పిస్తున్నారు. నీ నామం పరిశుద్ధపరచబడునుగాక. ఆయన కార్యములను బట్టి ఆయన నామం ఎప్పుడూ ఉన్నతమే. కానీ మనల్ని పిల్లలుగా ఆయన స్వీకరించారు గనుక మన క్రియలను బట్టి ఆయన నామం దూషించబడకూడదు. అది పరిశుద్ధపరచబడాలి. నీ రాజ్యం వచ్చునుగాక. మన ప్రార్థన ఇది అయి ఉండాలి. ఆయన రాజ్యం ఎప్పుడొస్తుంది? చూడండి, ఒక సందర్భంలో దెయ్యంలను వెళ్ళగొడుతున్న సమయం ఆయన రాజ్యం వచ్చిందని మీరు గుర్తుపట్టమని చెప్పారు. అలా ఆయన రాజ్యం ఎప్పుడు కూడా భూమి మీద నెరవేర్చబడుతున్నట్టుగా ఉండాలి అంటే ఆయనను రిప్రజెంట్ చేస్తున్న వారిగా మనం ఉండాలి. ఈరోజు నువ్వెవరిని రిప్రజెంట్ చేస్తున్నావు? నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతుందే, అలా భూమి మీద కూడా నెరవేరునుగాక. ఇది ప్రార్థన. ఆయన చిత్తం ఏంటో తెలియకపోతే భూమి మీద ఆయన చిత్తం ఎలా నెరవేరుస్తావు? ప్రార్థనలోనే ఆయన చిత్తం ఏంటో ఆ గ్రహింపులోనికి రావాలి. నీ చిత్తం ఏంటో నువ్వు పరలోకానికి పంపించిన కాలం వేరు. ఆయన చిత్తం ఏంటో నీ గ్రహింపులోనికి వస్తున్న కాలం వేరు. మన ప్లాన్స్ అన్నీ ఆయనకి చెప్పే కాలం వేరు. ఆయన ప్లాన్స్ అన్నీ తెలుసుకుంటున్న అనుభవాలు వేరు. ఒక్కసారి ఈ అనుభవం ఎట్టిదో ఆలోచన చేద్దామా? నీ చిత్తం పరలోకంలో ఎలా నెరవేర్చబడుతుంది అంటే ఆయన మాట వింటున్న వారు ఉన్నారనే కదా. భూమి మీద కూడా ఆయన చిత్తం నెరవేర్చబడాలి అంటే ఆయన మాట మనం వినాలనే కదా. మాట వినుట అంటే ఏంటి అని రేపటి దినాన్ని చూసుకుందాం. కానీ ఈరోజుకి మనకు అర్థం అవ్వాల్సిన విషయం, నా క్రియలను బట్టి, నా ఉద్దేశములను బట్టి, నా మాటలను బట్టి, నా ప్రవర్తనను బట్టి ఆయన నామం పరిశుద్ధపరచబడుతుందా, దూషింపబడుతుందా? నేను నా చిత్తమును భూమి మీద నెరవేరుస్తున్నానా, దేవుని చిత్తం నెరవేరుస్తున్నానా? నా ప్రార్థనా గదిలో నుండి నేను బయటికి వచ్చే సమయం నేను నా చిత్తాన్ని ఆయన చేతికి అప్పగించి బయటికి వస్తున్నానా, ఆయన చిత్తాన్ని నా చేతిలోనికి తీసుకొని బయటికి వస్తున్నానా అనే ప్రశ్నలతో జవాబుగా మన జీవితం ఉండనిచ్చే జీవితంతో కదులుదామా? అలా అయితే ప్రార్థనలో ఏకీభవిద్దామా? దేవుడి మాటలను దీవించునుగాక.